హలో మీడియా బంగారం ఈరోజు నేను తీసుకొచ్చేసాను ఒక అఫోర్డబుల్ అన్బీటబుల్ వాల్యూ అండ్ అన్మ్యాచ్డ్ రేంజ్ అన్బిలీవబుల్ రేంజ్ ఆఫర్ చేసే ఒక స్కూటర్. హూ ఎల్స్ కుడ్ ఇట్ బి అపార్ట్ ఫ్రమ్ ఓలా? అంటే ఓలా అనేది ఈ సెగ్మెంట్ని డామినేట్ చేస్తూ వస్తుంది, ఎలక్ట్రిక్ టూ వీలర్ సెగ్మెంట్ని అది రూల్ చేస్తూ వచ్చింది ఆల్మోస్ట్ లాస్ట్ 2 years నుంచి. అండ్ లాస్ట్ ఇయర్ మీరు చూసినట్లయితే ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్ మీరు చూసినట్లయితే ఆల్మోస్ట్ 143% ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్ రిజిస్టర్ చేసుకుంది. 23-24లో సేల్ అయిన స్కూటర్స్లో ఆల్మోస్ట్ ఎవ్రీ థర్డ్ స్కూటర్ ఈజ్ అన్ ఓలా స్కూటర్. అంటే ఎంతవరకు డామినేట్ చేస్తుంది ఈ స్పేస్ని అని చూడండి. సో ప్రైస్, వాల్యూ, గుడీస్ అండ్ క్వాలిటీ అండ్ పర్ఫార్మెన్స్ అన్నీ ఒకే ప్యాకేజ్లో ఆఫర్ చేసినప్పుడు ఖచ్చితంగా ఆ డామినేషన్ అనేది వచ్చేస్తుంది అనేది మీరు చూడొచ్చు. ఎక్కడ వీధుల్లో చూసినప్పుడు, హైదరాబాద్లో చూసినప్పుడు చాలా వరకు మనకి ఓలా స్కూటర్స్ అనేది కనిపిస్తున్నాయి. డిఫరెంట్ వేరియంట్స్ కనిపిస్తున్నాయి. అది S1 Pro కావచ్చు, S1 Air కావచ్చు, అండ్ ఇది S1 X అనేది వాళ్ళ మోస్ట్ అఫోర్డబుల్ అంటే స్కూటర్ వేరియంట్లో ఒకటి. అండ్ ఎందుకు నేను ఇంత ఎక్సైటెడ్గా ఉన్నానంటే దిస్ ఈజ్ ఎన్కరేజింగ్ ఆల్మోస్ట్ ఎవ్రీ వన్ టు గో ఎలక్ట్రిక్. అంటే ఇట్ ఈస్ హియర్ టు ఎండ్ ది ఐస్ ఏజ్ అని చెప్తున్నారు. నిజంగా దానికి అంత కెపాసిటీ ఉందా లేదా ఇప్పుడు మనం చూద్దాం. టైం వేస్ట్ చేయకుండా ఫస్ట్ మనము దీని ఒక డిజైన్ సిలెక్ట్ చూసినట్లయితే సేమ్ మనకి చిన్న ఫ్రంట్ వైజర్ లభిస్తుంది, ట్విన్ ప్రొజెక్టర్ ఉంది, LED DRL ఉంది, అండ్ హ్యాండిల్ బార్ అనేది డిటాచ్డ్ హ్యాండిల్ బార్ ఇచ్చారు టు ఆఫర్ బెటర్ ఫ్రంట్ అండ్ ఫీల్, బెటర్ కంట్రోల్. ఫ్రంట్ ప్యానల్ చాలా నీట్గా లేఅవుట్ చేయబడింది. డిఫరెంట్ కలర్ ఆప్షన్స్ ఉన్నాయి దీంట్లో. ఇంటిగ్రేటెడ్ టర్న్ బ్లింకర్స్ చాలా నీట్గా ఆఫర్ చేయబడ్డాయి. ప్యానల్స్ అన్ని ఫిట్మెంట్ అంతా చాలా బ్యూటిఫుల్గా చేయబడింది. నేను ఓలా ఫ్యాక్టరీ ఆల్రెడీ విజిట్ చేశాను, వీలైతే మీరు ఆ వ్లాగ్ చూడొచ్చు చూడకపోతే. అండ్ ట్విన్ షాక్ అబ్జార్బర్స్ చాలామంది అడిగిన తర్వాత మనకి ట్విన్ షాక్ అబ్జార్బర్స్ అనేది ఫ్రంట్ ఆఫర్ చేశారు టు ఆఫర్ ప్లస్ రైడ్ క్వాలిటీ, బెటర్ ఫ్రంట్ అండ్ ఫీల్ అండ్ దట్ రీఅష్యూరింగ్ కాన్ఫిడెంట్ ప్లాంటెడ్ ఫీల్ అనమాట. 12-inch వీల్ యూరో గ్రిప్ టైర్స్ ఆఫర్ చేశారు ఫ్రంట్ అండ్ రేర్ టు ఆఫర్ బెటర్ హై స్పీడ్ స్టెబిలిటీ. వెనకాల కూడా మనకి ట్విన్ షాక్ అబ్జార్బర్స్ అనేది ఆఫర్ చేయడం మనం చూస్తున్నాం. ఫ్రంట్ మనము ఏదైతే లేఅవుట్ చూసినట్టయితే లెగ్ రూమ్కి మోర్ దెన్ సఫిషియెంట్ లెగ్ రూమ్ ఆఫర్ చేశారు. అండ్ ఇక్కడ మనకి స్టోరేజ్ పాకెట్స్ అనేది ఆఫర్ చేశారు. ఫ్రంట్ హుక్ కూడా ఆఫర్ చేశారు, బ్యాగ్స్ అండ్ బ్యాగేజెస్ మనం హుక్ ఆన్ చేసుకోవడానికి. మోస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్ మనకి ఇప్పుడు కీతో పాటు వస్తుంది S1 X. కీలెస్ ఇది లేదని భయపడే వాళ్ళు ఇప్పుడు కీ ఒక భరోసా మనకు వచ్చేసింది. సో S1 X మోడల్లో మనకి విత్ కీ అనేది లభించడం చాలా ప్లస్ అనమాట. ప్లస్ మనకి ఇక్కడ ఫ్లాట్ స్టోరేజ్ స్పేస్ అనేది ఇక్కడ ఉంది. అండ్ ఇక్కడ ఏమైనా హుక్ ఇచ్చాడా లేదు, ఇక్కడైతే నాకు తెలిసి హుక్ ఏమి ఇవ్వలేదు, అవసరం కూడా లేదు. రిట్రాక్టబుల్ ఫుట్ రెస్ట్ అనేది ఇక్కడ ఆఫర్ చేశారు, చాలా నీట్గా ఇంటిగ్రేట్ అయిపోతుంది బాడీ లోపలికి. ఇక్కడ మనకి ఛార్జింగ్ సాకెట్ అనేది ఇక్కడ ఉంటుంది యాజ్ ఆల్వేస్, టిపికల్ ఓలా లేఅవుట్ అనమాట. టెయిల్ ల్యాంప్ విత్ ఇంటిగ్రేటెడ్ టర్న్ బ్లింకర్స్ అనేది ఇక్కడ ఉంది. అండ్ మనకి ఏదైతే డిజిటల్ టచ్ స్క్రీన్ డిస్ప్లే ఉందో అది తీసేసి 7-inchది 4.3-inch నార్మల్ LCD డిస్ప్లే ఇచ్చారు. ఇక్కడ మరి చూసినట్లయితే మనకి ఆల్ ద బేసిక్ ఇన్ఫర్మేషన్, బ్యాటరీ పర్సెంటేజ్, రేంజ్, ఓడోమీటర్ అండ్ ఏ మోడ్లో ఉంది ఇదంతా మనకి చూపిస్తుంది విత్ స్పీడోమీటర్ అనమాట. సో ఇప్పుడు మన 78% బ్యాటరీలో మనకి రేంజ్ అనేది 80 kilometers చూపిస్తుంది. ఇది ఏ మోడ్లో ఉందనేది మనము ఇప్పుడు చూసుకుందాము. ఒక్కసారి ఇది ఆన్ చేసినట్టయితే నార్మల్ మోడ్లో అంటే ఆల్మోస్ట్ దాదాపు 80% బ్యాటరీ అప్రాక్స్ తీసుకున్నా కానీ దానికి 80 kilometer రేంజ్ అనేది ఆఫర్ చేస్తుంది. అదే మనం ఈకోలో పెట్టినట్లయితే మనకి అదే 78% బ్యాటరీకి ఆల్మోస్ట్ 99 kilometers అంటే ఆల్మోస్ట్ 100 kilometer రేంజ్ అనేది మనకి ఇక్కడ లభిస్తుంది. అదే స్పోర్ట్లో పెట్టినట్లయితే మనకి 78% బ్యాటరీలో మనకి ఇక్కడ 70 kilometer రేంజ్ అనేది లభిస్తుంది. అదే నేను ఫస్ట్ మీకు చూపించాను, ఇది ఫస్ట్ ఆఫ్ చేసుకుందాము. అండ్ ఇక్కడ మనం స్టాండ్ వేసుకుందాం, స్టాండ్ కూడా మంచి క్వాలిటీది. అండ్ నేను ఫస్ట్ మీకు చూపించాను ఏదైతే రేంజ్ ఉండేనో IDC రేంజ్ కాకుండా, IDC రేంజ్ ఏమో 151 kilometer IDC రేంజ్. దేనికి S1 X 3 kWh బ్యాటరీ ప్యాక్ వేరియంట్కి. అన్ని జాగ్రత్త వినండి, ఇది చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. ఒక 2-3 సార్లు మీకు రీట్రేట్ చేస్తాం. 3 kWh బ్యాటరీ ప్యాక్, 4 kWh బ్యాటరీ ప్యాక్, 2 kWh బ్యాటరీ ప్యాక్, 3 వేరియంట్స్ ఉన్నాయి. సో 4 kWh బ్యాటరీ ప్యాక్ది IDC రేంజ్ 193 అండి. ఎస్ 193 IDC రేంజ్ అంటే మీకు ట్రూ రేంజ్ దగ్గర దాపు 170 వరకు రావచ్చు. అండ్ ఏదైతే 3 kWh బ్యాటరీ ప్యాక్ ఉందో నా వెనకాల పార్క్ చేస్తుంది, ఇది 151 IDC రేంజ్ అంటే దగ్గర దాపు 123 వరకు మీకు 127 అండి ట్రూ రేంజ్. నేను చూశాను, ఎందుకంటే 100% బ్యాటరీ ఉన్నప్పుడు నేను మీకు అది డిస్ప్లే స్క్రీన్ షాట్ కూడా వేసేస్తాను. 100% బ్యాటరీతో 127
రేంజ్ చూపించింది, ట్రూ రేంజ్ ఇన్ ఈకో మోడ్. సో అదొకటి మీరు గమనించాలి. అండ్ దాంతోపాటు టాప్ స్పీడ్ ఏమో 90 km/h టాప్ స్పీడ్ అనమాట. 0 to 40 3.3 seconds. అంటే ఏథర్ రిస్టాక్ అంటే ఇది ఫాస్ట్గా ఉంది. వన్ ఆఫ్ ద ఫాస్టెస్ట్ యాక్సిలరేటింగ్ స్కూటర్స్, దాంట్లో డౌట్ ఏం లేదు. ఎందుకంటే ఆల్మోస్ట్ ఐస్ వెహికల్స్ని కూడా ఓడగొట్టే కెపాసిటీ మనకి ఈ యొక్క ఓలా స్కూటర్కి ఉంది. మనం చూసాము, మీరు ఆ డ్రాగ్ రేస్ చూడొచ్చు. పాత ఒక డ్రాగ్ రేస్ మేము చేసాము, ఓలా వర్సెస్ ఏథర్ చేసాము. దాని తర్వాత ఒక్కసారి ఓలా ఐస్ చేసాము, లేదు నాకు గుర్తులేదు, చేసినట్టు గుర్తు. ఒకటి ఉంటే ఆ లింక్ నేను మీకు వదిలేస్తాను. నెక్స్ట్ మనకి దీంట్లో క్రూజ్ కంట్రోల్ ఇచ్చారు. అంటే మీరు మన కార్లో ఉన్నట్టు, లేకపోతే బైక్స్, కొన్ని స్పోర్ట్ బైక్స్లో వస్తుంది, ప్రీమియం సూపర్ స్పోర్ట్ బైక్స్లో మనకి క్రూజ్ కంట్రోల్ వస్తుంది, లేకపోతే అడ్వెంచర్ బైక్స్లో వస్తుంది. అది ఈ బిలో 1 lakh స్కూటర్లో వాళ్ళు క్రూజ్ కంట్రోల్ ఇవ్వడం హ్యాట్స్ ఆఫ్. దాంతోపాటు మనకి రివర్సింగ్ ఫీచర్, అంటే పెద్దవాళ్ళు వాళ్ళకి బండిని మూవ్ చేయడము, లేడీస్కి కొంచెం ఇబ్బంది అయితే మనం రివర్స్ మోడ్లో పెట్టి థ్రాటిల్ యాంటీ క్లాక్ వైజ్ ట్విస్ట్ చేసినట్టయితే రివర్స్ మోడ్లో వెళ్ళిపోతుంది. ఈజీగా మనము పార్కింగ్ నుంచి బయటికి తీయచ్చు, ఈజీగా అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో అదొక మంచి విషయం అనమాట. దాంతోపాటు మనకి ఏదైతే ఓవరాల్ ఫిట్ అండ్ ఫినిష్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉంది. సీట్ చాలా లెందీ సీట్ కాదు, కానీ స్పేషియస్ ఇనఫ్ సీట్ ఫర్ రైడర్ అండ్ పిలియన్కి మోర్ దెన్ సఫిషియంట్. గ్రాబ్ బార్ వచ్చారు, కొన్ని యాక్సెసరీస్ ఆఫర్ చేశారు, బ్యాక్ రెస్ట్ కానివ్వండి, బాడీ ప్రొటెక్షన్కి కావాల్సిన స్లైడర్స్ కానివ్వండి, అవన్నీ కూడా మనకి ఇప్పుడు యాక్సెసరీస్ కింద ఇది వస్తుంది. అది మీరు దగ్గరలో ఉన్న ఓలా అవుట్లెట్ని మీరు సంప్రదించి తెలుసుకోవచ్చు. ఇంకోటి మనకు తెలుసుకోవాల్సింది ఛార్జింగ్ టైం ఎంత. మన 3 kWh బ్యాటరీ ప్యాక్కి 7.4 hours అండి. అంటే ఫుల్ 100% ఛార్జ్ అవ్వడానికి 7.4 hours. కొంతమంది 20 to 80, 30 to 80 ఇట్లా హిడెన్ ఇది చెప్తారు. ఇక్కడ అట్లాంటి ఫైన్ ప్రింట్ ఏం లేదు, డైరెక్ట్ 0 to 100% ఛార్జ్ అవ్వడానికి 7.4 hours పడుతుంది. 3 kWh బ్యాటరీ ప్యాక్, అదైతే ఈ వేరియంట్. 4 kWh బ్యాటరీ ప్యాక్ ఏదైతే ఉందో అదేమో 6.5 hours ఫుల్ ఛార్జ్ అయిపోతుంది. అండ్ ఏదైతే మీకు 2 kWh బ్యాటరీ ప్యాక్ ఉందో అది 5 hours ఫుల్ ఛార్జ్ అయిపోతుంది. అండ్ ప్రైజింగ్ చూడండి, ఏదైతే 2 kWh బ్యాటరీ ప్యాక్ ఉందో ఆ 2 kWh బ్యాటరీ ప్యాక్ మీకు 74,999 నుంచి స్టార్టింగ్. అంటే 74,999లో ఒక ఎలక్ట్రిక్ స్కూటర్, అది కూడా ఓలా వాళ్ళది, వస్తుందంటే ఇటువంటి ఎక్విప్మెంట్తో పాటు 12-inch వీల్స్, టెలిస్కోపిక్ ఫోక్స్, అండ్ వాళ్ళకున్న భరోసా, వాళ్ళకున్న రెప్యుటేషన్ అండ్ సెగ్మెంట్లో అంటే మార్కెట్ లీడర్ నుంచి మనకి ఒక స్కూటర్ వస్తుందంటే హ్యాట్స్ ఆఫ్. అండ్ దాంతోపాటు మనకి 3 kWh బ్యాటరీ ప్యాక్ 85,999 నుంచి స్టార్టింగ్. అండ్ ఏదైతే ఇది ఉందో 4 kWh బ్యాటరీ ప్యాక్ ఉందో అది 99,999, అది కూడా బిలో 1 lakh ప్రైస్ చేయడం హ్యాట్స్ ఆఫ్. అంటే మీకు ఆన్ రోడ్ ప్రైస్ రావడానికి ఒక 10-15 వేలు ఎక్స్ట్రా ఛార్జ్ అవుతుండొచ్చు, ఎందుకంటే ఫేమ్ టు సబ్సిడీ విత్డ్రా చేయబడింది. కానీ స్టిల్ ఇట్ ఈస్ గ్రేట్ వాల్యూ అండి. బిలో 1 lakh ఎక్స్ షోరూమ్ ఆఫర్ చేయడం హ్యాట్స్ ఆఫ్. మీరు నియరెస్ట్ ఓలా షోరూమ్ని విజిట్ చేయమని, దాంట్లో 3 kWh కానీ 4 kWh కానీ మీరు నడిపించి చూడండి. 2 kWh కూడా ఎవరైతే డైలీ 10 kilometers అంటే ఒక 5 kilometers ఆఫీస్కి బ్యాక్ ఇంటికి నడిపిస్తారో వాళ్ళకి 2 kWh కూడా సరిపోతుంది. కానీ స్కూల్స్కి వెళ్ళే వాళ్ళు, పిల్లలు, యంగ్స్టర్స్, టీనేజర్స్ వాళ్ళకి ఆ 2 kWh బ్యాటరీ ప్యాక్ వేరియంట్ కూడా సరిపోతుంది. కానీ ఏదైతే ఇది ఉందో 3 kWh 4 kWh బ్యాటరీ ప్యాక్ రెండు కూడా 90 టాప్ స్పీడ్తో పాటు వస్తుంది. 90 kmph టాప్ స్పీడ్, చాసీ మంచి ఎక్విప్మెంట్తో పాటు ఆఫర్ చేయబడిన ఒక ప్రాపర్ డైహార్డ్ కమ్యూటర్ ఫ్రెండ్లీ డైలీ యూజర్గా ఇది ముందుకు వస్తుంది. అండ్ సో దీంట్లో ఏంటంటే ఒక్క స్కూటర్ డస్ ఇట్ ఆల్ ఫర్ యూ. అంటే ఇప్పుడు హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళేసి రావడానికి ఇది పనికొస్తుంది, ఇంటికి వచ్చిన తర్వాత వైఫ్ ఏదైనా షాపింగ్ చేయడానికి, గ్రోసరీస్కి అంటే సరుకులు కొనడానికి వెళ్ళాలన్నా, సూపర్ మార్కెట్ వెళ్ళి రావాలన్నా ఇది పనికొస్తుంది. ఇంట్లో పిల్లలు ట్యూషన్కి వెళ్ళేసి రావాలన్నా వాళ్ళు తీసుకెళ్ళవచ్చు. ఇంట్లో తాతగారు వాళ్ళ ఫ్రెండ్స్ని కలవడానికి ఈవినింగ్ సరదాగా వెళ్ళేసి రావాలన్నా దానికి పనికి వస్తుంది. నానమ్మ గారు ఏదన్నా టెంపుల్కి వెళ్ళేసి రావాలన్నా వారు కూడా తీసుకెళ్ళొచ్చు. సో అలా డూ ఇట్ ఆల్ మెషిన్, వెరీ సింపుల్, స్టాండర్డ్ అండ్ యూజబుల్ అండ్ ఒక రిలయబుల్ మెషిన్గా ఇది ముందుకు వస్తుంది. సో అండ్ అఫోర్డబుల్ మెషిన్. ఇంకోటి, ఎంతవరకు డబ్బులు సేవ్ అవుతాయి మనకి ఐస్ నుంచి ఈవీకి స్విచ్ అయితే, అది కూడా ఒక పెద్ద క్వశ్చన్. సో ఐస్ నుంచి ఈవీ స్విచ్ అయితే మనకి సేఫ్ ఫర్ 30 kilometers డైలీ మీరు ట్రావెల్ చేస్తున్నారు. సో మీరు ఐస్ వెహికల్లో దగ్గర దాపు 2,500 రూపాయలు ఖర్చు పెడతారు. ఒక 30 kilometers per day మీరు ట్రావెల్ చేస్తున్నారంటే మీకు ఇప్పుడున్న పెట్రోల్ ధరలకి ప్రకారంగా చూసినట్లయితే దగ్గర దాపు 2,500 రూపాయలు మీకు ఖర్చులు, పెట్రోల్ ఖర్చులు. అదే ఈవీకి స్విచ్ అయితే కేవలం 200 రూపాయలతో మీకు పోతుంది. 203 రూపాయలు ప్రిసైజ్ చెప్పాలంటే 203 రూపీస్తో మీకు అది ఖర్చులు సెట్ అయిపోతుంది. అంటే యూఆర్ సేవింగ్ నియర్లీ 2,300 రూపీస్ పర్ మంత్ ఈవీ స్విచ్ అవ్వడం వల్ల
యూఆర్ కాంట్రిబ్యూటింగ్ టు గ్రీనర్ క్లీనర్ ఎన్వైర్న్మెంట్, యూఆర్ అడాప్టింగ్ ఫ్యూచర్ ప్రూఫ్ ట్రాన్స్పోర్ట్. ఏదో ఫ్యూచర్లో మొబిలిటీ ఉండబోతుందో అది ఈవీనే ఉండబోతుంది. కొన్ని రోజుల్లో డీజిల్ వెహికల్స్ ఇవన్నీ బంద్ అయిపోతాయి. సో ఒక విధంగా చూసినట్లయితే ఈ ప్రైస్ రేంజ్లో ఈ యొక్క భరోసాతో, ఇటువంటి ఎక్విప్మెంట్తో, ఇటువంటి రేంజ్, ఇటువంటి అన్బీటబుల్ వాల్యూ, అన్బిలీవబుల్ రేంజ్, అన్మ్యాచ్డ్ పర్ఫార్మెన్స్తో వచ్చేది ఓలా S1X అనమాట. సో ఇది మీరు రైడ్ చేశారా లేదా, మీరు ముందుకెళ్ళి ఫస్ట్ ఓలాలో టెస్ట్ రైడ్ చేయండి. మీకు నచ్చితే మీరు బుక్ చేసుకోవచ్చు. నేను ఇప్పుడు నెక్స్ట్ దీన్ని రైడ్ చేసి రైడ్ ఫీల్ ఎలా ఉందో చెప్తాను. సో వితౌట్ ఫర్దర్ డు లెట్స్ ఇద్దరు ఉన్నాం. సమయ బంగారం ఇప్పుడు మనం బండిని రైడ్ చేయబోతున్నాం. S1X 3 kWh బ్యాటరీ ప్యాక్ వేరియంట్. ప్రైస్ 85,999. టాప్ స్పీడ్ 90 km/h. 3 రైడింగ్ మోడ్స్ ఉన్నాయి, నార్మల్, ఈకో అండ్ స్పోర్ట్. ఫస్ట్ ఈకోలో పెట్టుకున్నాము, మెల్లిగా స్టార్ట్ చేద్దాము. ఈ రీజన్ ఒకటి బాగా సతాయిస్తుందండి. అంటే మీరు బ్రేక్ ఓన్లీ థ్రాటిల్ డౌన్ చేస్తే చాలా కన్ఫ్యూజ్ చేస్తుంది, ఇక ఇట్లా జంప్ అవుతూ ఉంటుంది. కానీ బ్రేక్ పట్టుకొని మళ్ళీ థ్రాటిల్ ఇచ్చినప్పుడు అది ప్రాపర్ రీజన్ అనేది రిలీజ్ అవుతుంది. సో అప్పుడు మీకు కన్సిస్టెంట్ థ్రాటిల్ రెస్పాన్స్ వస్తుంది. సో ఈకోలో మీరు చూసినట్లయితే టాప్ స్పీడ్ అనేది చిన్న ఇంక్లైన్ ఉంది, ఆల్మోస్ట్ 45 వెళ్తుంది ఇది ఖచ్చితంగా. ఓకే, అండ్ ఇప్పుడు మనం మోడ్ చేంజ్ చేద్దాము. నార్మల్ మోడ్లో పెట్టినట్లయితే మనకి యాక్సలరేషన్ అనేది బాగానే వెళ్తుంది. టాప్ స్పీడ్ 90, సో 70లో వెళ్ళి ఇది సాచురేట్ అవుతుంది. అండ్ ఇప్పుడు స్పోర్ట్ మోడ్లో దున్నేయడమే, ఇరగ 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 తీయడం. మార్ముంతా చోడు చింత అన్నట్టు ఇస్మార్ట్ శంకర్లకు దూసుకెళ్ళడమే. బాబా 91 కొట్టేసింది టాప్ స్పీడ్. ఎక్సలెంట్, అదుర్సో, సూపర్ సూపరు. సో ఇప్పుడు చూడండి, నేను ఫుల్ బ్రేక్ ఇచ్చేసాను. ఇప్పుడు నేను మళ్ళీ థ్రాటిల్ ఇస్తే ఓకే. సో బ్రేక్ ఇవ్వకుండా ఓన్లీ థ్రాటిల్ డౌన్ చేశాను అనుకోండి, ఓకే బాగానే వెళ్తుంది. సో మధ్యలో ఆ చిన్న గ్లిచ్ ఉన్నట్టుంది, బాగా జట్కాలు కొట్టింది. ఇప్పుడు యూటర్న్ తీయడానికి ట్రై చేద్దాము, ఇప్పుడు మజా వస్తుంది. ఇప్పుడు చూడండి, థ్రాటిల్ ఇస్తున్నా, అది ఆగిపోతుంది. సో ఇదే హెడేక్. మళ్ళీ బ్రేక్ పట్టి వదిలేసి దాని తర్వాత మళ్ళీ నేను యాక్సలరేషన్ ఇస్తే అప్పుడు మనకి ప్రాపర్ యాక్సలరేషన్ అనేది వస్తుందన్నమాట. సో ఇప్పుడు మనం ఇక్కడ లవ్ బర్డ్స్ ఉన్నట్టున్నారు, వాళ్ళని ఎందుకు డిస్టర్బ్ చేయడం, మన ఎంజాయ్మెంట్లో మనం ఉందాంలే. రచ్చ 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 లేపుతుంది ఓలా S1X. ఈ ప్రైస్ పాయింట్లో లెస్ దెన్ 1 lakh అండి ప్రైస్. దీనికి ఇటువంటి యాక్సలరేషన్ అంటే మీరు హవాక్ అయిపోతారు. ఖచ్చితంగా ఫుల్ మార్క్స్ టు ఓలా, అండ్ ఐఎమ్ షూర్ దే గోనా ఎక్స్టెండ్ దేర్ లీడ్ ఫర్దర్. అండ్ ఇప్పుడు మనం మెల్లిగా ముందు ఆపి ఇక్కడ ఒక్కసారి కొంచెం ముందుకెళ్తాం. ఎందుకంటే ఈ టర్నింగ్లో ఆపడం ఎప్పుడు రిస్క్, నాట్ అడ్వైజబుల్. అండ్ స్టెబిలిటీ చూడండి, రాక్ సాలిడ్ స్టెబిలిటీ అండి. ఎక్కడ కూడా మీకు ఒక బిల్ట్ ఫర్ బడ్జెట్ స్కూటర్ ఫీల్ రావట్లేదు. ఎక్విప్మెంట్ కానివ్వండి అంతా కూడా చాలా చాలా రిచ్గా ఇచ్చారు కాబట్టి హ్యాట్స్ ఆఫ్ టు ఓలా. ఇప్పుడు ఇక్కడ ఆగుదాము, తీసి లవ్ బర్డ్స్ వస్తున్నారు. ఓకే, ఇప్పుడు ఇది నార్మల్గా పెట్టుకొని నేను అటు సైడ్ వెళ్దాంలే, ఎందుకంటే మంచిది. బస్సు వస్తుందిరా నాయన. ఈ టర్న్ చేసేటప్పుడు మాత్రం మీకు కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది, అది కొంచెం థ్రాటిల్ మాడ్యులేషన్ అలవాటు ఆడితే సరిపోతుంది. ఇంకోటి ఏంటంటే రివర్స్ మోడ్, వెనకాల వెహికల్స్ ఏంది కదా. ఓకే, రివర్స్ మోడ్లో పెట్టుకుంటే బండి రివర్స్ థ్రాటిల్ ఇస్తే రివర్స్లో వెళ్తుంది. చూసారా, ఇది మీకు హెల్ప్ చేయడానికి. మళ్ళీ నార్మల్ మోడ్లో పెట్టుకుంటే నార్మల్ అయిపోతుండొచ్చు. ఓకే, అంతే అండి. సో మంచి స్టోరేజ్ స్పేస్ ఉంది, 34 లీటర్స్ స్టోరేజ్ స్పేస్.
మనకి మంచి టాప్ స్పీడ్ ఉంది, మంచి స్టెబిలిటీ ఉంది. క్రూజ్ కంట్రోల్, ఓకే, క్రూజ్ కంట్రోల్ కూడా ట్రై చేసేద్దాం. క్రూజ్ ఆన్. అల్టిమేట్ అల్టిమేట్ అల్టిమేట్, బ్యూటిఫుల్ అండి. లుక్ అట్ ద స్టెబిలిటీ, absolutely amazing. With the cruise control on, no hands, and it's going rock solid. This is Ola for you, my brother. This is Ola. Shall we overtake with no hands? Amazing, zing zing, amazing. Superb. So అంతే అండి, క్రూజ్ ఆఫ్ చేసేద్దాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరొక వీడియోలో మళ్ళీ కలుస్తాను. అప్పటి వరకు టేక్ కేర్, గాడ్ బ్లెస్ అండ్ రైడ్ సేఫ్.